హాయ్ అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఓంకారం అండి. అంటే 11వ తారీఖు 3వ నెల 2025 శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణ హేమంత ఋతువు శుక్లపక్ష మంగళవారం ద్వాదశి ఆశ్లేష నక్షత్రం అండి. ఈరోజు ఓంకారంలో మనం తెలుసుకోవాల్సిన పూజ ఈరోజు అంటే మంగళవారం ఉదయం ఆచరించవలసిన పూజ, అదేవిధంగా సోమవారం సాయంత్రం యోగక్షేమము కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ముందుగా ఈరోజు సోమవారం ఏకాదశి, అంటే ఈరోజు కూడా మనం విశిష్టత ఉందండి, దాని గురించి కూడా తెలుసుకుందాము. ఈ సోమవారం ఏకాదశి కలిసి రావడం వల్ల ఈరోజు రంగుబరి ఏకాదశి అని కూడా అంటారు. దీన్ని రంగుబరి ఏకాదశి దేవగణాలు కూడా చేసి పార్వతీ పరమేశ్వర్లని రంగులతో పూజించి ఎంతో ఆడంబరంగా వివాహ వేడుకలను ఆచరిస్తారండి. ఈరోజు రంగుబరి ఏకాదశి రోజు అంటే అన్ని దేవగణాలు కూడా ఈ పండగని ఆచరిస్తారండి. మనకి హోలీ ఎలాగో అలాగే దేవతలకి కూడా ఈ రంగుబరి ఏకాదశి అనేది ఈ శివుడి పార్వతులకు చాలా ఈ ప్రీతికరమైన రోజుగా ఉందండి. ఈరోజు మనము రంగుబరి ఏకాదశి రోజు మనము 7 రంగులను తెచ్చుకోవాలండి. ఇంట్లోకి తెచ్చుకొని శివపార్వతులు కలిసి ఉన్నది చిత్రపటమైన లేదంటే విగ్రహాలైనా ఒకచోట ఉంచాలండి. ఈరోజు ఉంచి ఆ విగ్రహాల పైన మనము 7 రంగులు తెచ్చేసుకొని వాటితోటి అర్చించుకోవాలండి. ఈ 7 రంగులతోటి శివపార్వతులను ఇలా మనము 7 రంగులతోటి అర్చించుకున్న తర్వాత ఆ రంగులు ఉంటాయి కదా అండి, ఆ రంగులని మనము ఇంట్లో ఉన్న వాళ్ళము కొంచెం కొంచెంగా ఇట్లా రంగులు అంటించుకోవాలండి. ఇంట్లో అంటించుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రము మనం ఈ రంగులన్నీ తీసి ఒక పక్కన పెట్టి ఉంచుకోవాలండి. ఇలా మనం పక్కన పెట్టి ఉంచిన రంగులన్నీ మంగళవారం ఉదయం మనం స్నానం ఆచరిస్తాం కదా అండి, ఆచరించే సమయంలో నీళ్ళల్లో కలుపుకొని మన ఒళ్ళంతా ఈ రంగులు అంటుకుంటాయి కదా, నీళ్ళల్లో కలుపుకోవడం వల్ల ఇలా నీళ్ళల్లో కలుపుకొని మన స్నానము ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆచరించాలండి. ఇలా చేయడం వల్ల మిగతా పూజ అనేది కూడా మన గురూజీ గారు మంగళవారం పూర్తిగా తెలుపుతారండి. అది కూడా మళ్ళీ మనం వీడియోలో పెట్టుకుందాము. అదేవిధంగా ఈరోజు మనము విష్ణు లక్ష్మిని కూడా పూజించాలంట. ఇలా పూజించడం వల్ల విష్ణువును లక్ష్మి ఒకరిని చూసుకున్న రోజు అంట ఈరోజు. కాబట్టి ఈరోజు విష్ణుమూర్తిని లక్ష్మీదేవతను కూడా పూజించాలి. ఇలా పూజించేటప్పుడు మనము ఒక ఉసిరి కొమ్మను తీసుకొచ్చుకొని ఆ ఉసిరి కొమ్మను ఒక కుండీలో అంటే మట్టి కుండలో పెట్టేసి అక్కడ లక్ష్మీ స్వరూపం పక్కన పెట్టేసి విష్ణుమూర్తి లక్ష్మీలను కూడా రోజు మనము పూజించుకోవాలట. మనం ఇలా పెట్టుకొని పూజను ఆచరించిన తర్వాత మనకి ఈరోజు రంగుబారి ఏకాదశి కాబట్టి ఇలా శివపార్వతులను అదేవిధంగా లక్ష్మీనారాయణను పూజించుకోవాలి. ఇలా పూజించుకోవడం వల్ల మనకు చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈరోజు మనం ఇందాక చెప్పుకున్నాం కదా అండి రంగుబారి ఏకాదశి అని, ఈరోజు కాశీలో చాలా వేడుకగా జరుగుతుంది. అంటే మనకి వారణాసి అని కూడా అంటారు కదా అండి, వారణాసిలో ఈ కాశీ క్షేత్రంలో ఈరోజు చాలా చూడదగ్గ వేడుకగా ఈరోజు నిర్వహిస్తారు. ఈ రంగుబరి ఏకాదశి రోజు చాలా రంగురంగులతోటి శివపార్వతులను పూజించి చాలా వైభోగంగా జరుగుతుంది. మీకు కుదిరితే ఎప్పుడైనా ఇలా కలిసి వచ్చిన రోజు కాశీ క్షేత్రాన్ని దర్శించుకోండి. అదేవిధంగా ఈరోజు అంటే మంగళవారం రోజు ఉదయాన పూజ ఆచరించవలసిన పూజ. మంగళవారం ఉదయము ద్వాదశి ఉదయాన్నే ఉంది కాబట్టి చక్కగా ఉదయాన్నే స్నానం ఆచరించి విష్ణువుని అంటే విష్ణుమూర్తిని తులసిలతోటి అర్చించుకోవాలండి. అలా అర్చన చేసుకొని దేవి ఖడ్గమాల పారాయణం చేసుకుంటే శత్రు బాధలు దూరం అవుతాయి. అదేవిధంగా సోమవారం పూజ చేసిన రంగుల్ని కొంచెము స్నానంలో వేసుకొని చేసుకోవాలండి. ఇలా మనము గుర్తుంచుకోండి, మనము సోమవారం నాడు మనము రంగుబరి ఏకాదశి ఆచరిస్తాం కాబట్టి ఆ రంగులన్నీ ఉంటాయి కదండి, అవి మంగళవారం పొద్దున
మనము స్నానం చేసేటప్పుడు ఆ వాటర్లో కలుపుకొని ఖచ్చితంగా స్నానం అనేది ఆచరించాలి. ఆచరించిన తర్వాత ఇప్పుడు నేను చెప్పిన పూజని చేసుకోండి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం అంటే సాయంత్రం సోమవారం రోజు యోగక్షేమం అండి. ఈరోజు సాయంత్రం ఒక చెంబులో నీరు వేసి అందులో కొంచెము నువ్వుల నూనె వేసి దాన్ని తీసుకొని రావి చెట్టు దగ్గరికి వెళ్ళి, రావి చెట్టుని మనం ముట్టుకోవద్దండి. ముట్టుకోకుండా దాన్ని 9 ప్రదక్షిణలు వేసి మనకి శత్రు బాధలు, శని దోషాలు దూరం అవుతాయండి ఇలా చేయడం వల్ల. అదేవిధంగా మనం చెంబులో తీసుకున్న నీరు ఉంది కదా అండి, ఆ నీరు రావి చెట్టు మొదట్లో వేయాలండి. ఒకవేళ మీకు ఇది కుదరలేదనుకోండి, నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని రావాలి. ఇంట్లోనైతే కాలభైరవ అష్టకం పారాయణం చేసుకోవాలి. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఈరోజు మీరు ఆచరించవచ్చండి. అదేవిధంగా మీకు మంగళవారం రోజు తారాబలం ఎలా ఉందనేది కూడా చెప్తాను, వినండి. మంగళవారం రోజు తారాబలం అండి. అశ్విని, మఖ, మూల నక్షత్రం వాళ్ళకి పరమమిత్ర తార అండి. తర్వాత భరణి, పుబ్బ, పూర్వాషాఢ వారికి మిత్రతార. కృతిక, ఉత్తరాషాఢ నైదవ తార. రోహిణి, హస్త, శ్రవణ సాధక తార. మృగశిర, చిత్త, ధనిష్ట ప్రత్యక్తార. ఆరిద్ర, స్వాతి, శతభిష క్షేమతార. పునర్వాసు, విశాఖ, పూర్వభాద్ర విపత్తార. పుష్యమి, అనురాధ, ఉత్తరభాద్ర సంపత్తార. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి జన్మతార. ఇలా మనము తారాబలం కూడా విన్నాం కదా అండి. దీన్ని బట్టి మీరు కుదిరితే పూజ అనేది ఆచరించుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల మాకు ఇంకా ఎంకరేజింగ్గా ఉండి ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోలు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా అండి. లైక్ చేయడం కూడా మర్చిపోకండి. అదేవిధంగా ఈరోజు మనము సోమవారం రోజు జపించవలసిన రోజు సోమవారం మంత్రబలం ఏంటంటే ఓం పార్వతీ పరమేశ్వరాయ నమః, ఓం పార్వతీ పరమేశ్వరాయ నమః, ఓం పార్వతీ పరమేశ్వరాయ నమః అని ఇలా 108 సార్లు జపించుకోండి కుదిరితే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.